ఒక ఊరిలో రాము అనే పిల్లవాడు ఉండేవాడు. రాము ఎంతో చురుకుగా ఉండేవాడు. రాముకు సాహసాలు అన్నా చాలా ఇష్టంగా ఉండేవి. ప్రతిరోజు రాము తన స్నేహితులతో కలిసి ఆడుకునేవాడు. రాముకు తన స్నేహితులంటే చాలా ఇష్టం. ఒకరోజు రాముకు తన ఇంట్లో ఒక పురాతన పుస్తకం కనపడింది. ఆ పుస్తకంలో అతనికి ఎన్నో కొత్త విషయాలు తెలిసాయి. అడవిలో సంపద ఉందన్న విషయము ఆ పుస్తకంలో ఉన్నది. రాము ఆ పుస్తకాన్ని తీసుకొని అడవిలోకి బయలుదేరాడు. కానీ రాముకు అడవిలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. అతనిని పాములు కాటువేయబోతే పాముల నుంచి తప్పించుకొని, క్రూర మృగాల నుంచి తప్పించుకొని నిధి ఉన్న మార్గంలో వెళ్తూనే ఉన్నాడు. కాసేపటి తర్వాత రాము ఒక గృహలోకి చేరుకున్నాడు. రాము ఆ గృహలోకి వెళ్ళి వెతకగా అతనికి ఒక పెట్టె కనపడింది. ఆ పెట్టె తెరిచి చూడగానే అతనికి ఆ పెట్టె నిండా బంగారు మరియు వజ్రాలతో నిండి ఉన్నది. రాము ఆ ఖజానా పెట్టెను ఇంటికి తీసుకువచ్చి కొంత తన స్నేహితులకు పంచిపెట్టెను. ఇదండి రాము చేసిన సాహసం.